వర్షపు నీటి ప్రతి చుక్క వృధా కాకుండా భూమిలోకి చేరితేనే రేపటి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ఇదే లక్ష్యంతో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమమే జలధార జలహారతి. ఈ బృహత్తర యజ్ఞంలో భాగంగా కర్నూలు జిల్లా పెద్దకడుబూరు మండలం మురవణి గ్రామంలోని పెద్దయ్య చెరువు రూపురేఖలు మారుతున్నాయి. ప్రస్తుతం ఇక్కడ చెరువు పునరుద్ధరణ పనులు అత్యంత జోరుగా సాగుతున్నాయి. యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్న ఈ పూడికతీత పనుల వల్ల రానున్న వర్షాకాలంలో చెరువులు మళ్లీ జలకళను సంతరించుకోనున్నాయి. తద్వారా భూగర్భ జలాలు పెరిగి అటు సాగునీటికి ఇటు తాగునీటికి ఎటువంటి ఢోకా లేకుండా రైతులోకానికి కొండంత అండగా నిలవబోతోంది మన ప్రభుత్వం. జలధార జలహారతి పథకం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీ పథకం పెట్టినారు. ఇక్కడ నీరు నిల్వ ఉండే విధంగా ఈ పథకం ద్వారా చుట్టుపక్కల ఉన్న బోర్లు, బావులు, పశువులు మొదలైనవి ఇక్కడ నీరు నిల్వ ఉండే విధంగా ఈ పని చేస్తున్నాము. దీని ద్వారా చుట్టుపక్కల ఉన్న పశువులకు కానీ బావి బోర్లకు గాను నీరు జలధార పథకం ద్వారా ఇంకుడు పోయి చుట్టుపక్కల ఉన్నటువంటి బోర్లు, బావులకు కానీ జల పోతుంది. ఇక్కడ నీరు నిల్వ ఉంటే పశువులు కానీ తాగడానికి ఉపయోగపడుతుంది. ఈ పథకం ద్వారా దాదాపు ఒక 100-150 మంది డైలీ ఉపాధి హామీ పథకం ద్వారా 10 నెలలు కనిపించడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న రైతులందరికీ బోర్లు బావుల ద్వారా ఉపయోగపడుతుంది. పెద్ద చెరువు ద్వారా పూడిక తీయడం జరుగుతుంది. పచ్చదనంతో చుట్టుపక్కల ఈ నీరు నిల్వ ఉండడం ద్వారా చుట్టుపక్కల ఉన్న చెట్లు, పంట పొలాలు పచ్చదనంతో ఉంటాయి.